హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రమ్యాస్ ఆటిజం డెస్క్. నేను మీ రమ్య. ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే వాట్ ఈజ్ అన్ అసెస్మెంట్? ఆటిజం పిల్లలకి అసెస్మెంట్ అంటే ఏంటి? అసలు ఏం చేస్తారు? అసెస్మెంట్ అనేది ఎవరు చేస్తారు? అసెస్మెంట్ ద్వారా మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? అసలు ఇది ఎందుకు చేయించాలి? ఇలాంటి క్వెషన్స్‌కి ఆన్సర్స్ అన్నిటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అసెస్మెంట్ అంటే ఏంటి అనేది చూద్దాం. అసెస్మెంట్ అనేది ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్. మన పిల్లల యొక్క డెవలప్‌మెంట్‌ని ఎవాల్యుయేట్ చేయడానికి ఇది ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్. ఎంతోమంది సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు రిసర్చ్ చేసి తయారు చేసిన ఒక ప్రొసీజర్. ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్. అంటే నార్మల్ గ్రోత్ లేకుండా పిల్లలు డెవలప్‌మెంటల్ డిలేస్‌తో బాధపడుతున్నారో వాటిని నోటీస్ చేసినప్పుడు జరిగే ప్రక్రియే అసెస్మెంట్. యూజువల్‌గా ఈ అసెస్మెంట్ అనేది 18 మంత్స్ లోపు జరిగితే దాన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ అని మనం పిలుస్తాం. దీని గురించి మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. ఎప్పుడైతే పిల్లలు డెవలప్‌మెంటల్ డిలేస్‌ని చూపిస్తారో అప్పుడు వెంటనే మనం పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకువెళ్ళినట్లయితే ఆయన అబ్జర్వ్ చేసి మనకి చెప్తారు. వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలి, ఎటువంటి ప్రొఫెషనల్ గైడెన్స్ కావాలి అనేది. అది జరిగేది 18 మంత్స్. ఆటిజం అసెస్మెంట్ అనేది యూజువల్లీ 2-8 ఇయర్స్ 2-8 సంవత్సరాల వయసు మధ్య చేస్తారు. ఎందుకంటే ఆ టైంకి మనం పూర్తిగా మన చిల్డ్రన్ యొక్క బిహేవియర్ గురించి పూర్తిగా తెలుసుకుంటాం. ఇప్పుడు ఆటిజం అసెస్మెంట్‌లో అసలు వేటిని అసెస్ చేస్తారు? ఏ ఏరియాస్‌ని అసెస్ చేస్తారో చూద్దాం. డెవలప్‌మెంటల్ స్టేజెస్‌లో భాగంగా సోషల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఎమోషనల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? స్పీచ్ ఎలా ఉంది? వాళ్ళ మోటార్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ కాగ్నిషన్, వాళ్ళ తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయి? వాళ్ళ సెన్సరీ ఇష్యూస్ ఏమైనా వాళ్ళకున్నాయా? ఇలాంటి ఏరియాస్ అన్నిటిని అసెస్మెంట్‌లో భాగంగా ఎవాల్యుయేషన్ చేస్తారు. ఈ ఎవాల్యుయేషన్ చేయడానికి అవసరమైన థింగ్స్ ఏంటి? అంటే స్టాండర్డ్ టూల్స్ అనేవి కొన్నుంటాయి. అంటే వరల్డ్ వైడ్ వాటినే కన్సిడర్ చేస్తారు. ఆటిజం చెక్ లిస్ట్ ఉన్నప్పుడు, ఆటిజంకి అసెస్మెంట్ చేస్తున్నప్పుడు స్టాండర్డైజ్డ్ టూల్స్‌ని వాడతారు. కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. వాటితో పిల్లల్ని కొన్ని యాక్టివిటీస్ చేయించి మోటార్ స్కిల్స్, కాగ్నిషన్ ఇలాంటి ఏరియాస్ అన్నిటిని టెస్ట్ చేస్తారు. పిల్లలతో మాట్లాడి వాళ్ళ యొక్క స్పీచ్, లాంగ్వేజ్ అండ్ వాళ్ళ కాగ్నిషన్ వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు ఇలాంటివన్నీ తెలుస్తాయి. ముఖ్యంగా ఈ పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు కాబట్టి మేజర్‌గా పేరెంటల్ ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. చైల్డ్ అబ్జర్వేషన్‌తో పాటు పేరెంటల్ ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆటిజం అసెస్మెంట్‌లో. అందుకే పేరెంట్స్ ఎప్పుడు కూడా హానెస్ట్‌గా ఆన్సర్స్‌ని ప్రొవైడ్ చేయాలి. మనం కరెక్ట్‌గా ఆన్సర్‌ని ఇవ్వగలిగినప్పుడు ఎవాల్యుయేటర్ కరెక్ట్ అయిన రిపోర్ట్‌ని జనరేట్ చేసి మనకిస్తాడు. మనం నిజాన్ని దాచినట్లయితే
ఆన్సర్ కరెక్ట్‌గా రాదు కదా! అలా అన్నమాట. యూజువల్‌గా మనకి పీడియాట్రిషియన్స్ 18 మంత్స్ లోపు అసెస్మెంట్ చేస్తారు. ఆ తర్వాత 2-8 ఇయర్స్‌లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ అసెస్మెంట్ చేస్తారు. స్పీచ్ థెరపిస్ట్‌లు పర్టిక్యులర్‌గా స్పీచ్‌కి అసెస్మెంట్ చేస్తారు. ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లు వాళ్ళు వీళ్ళ యొక్క మస్కులర్ స్ట్రెంత్ ఎట్లా ఉంది, వాళ్ళు ఫంక్షనల్ యాక్టివిటీస్ చేయగలుగుతున్నారా లేదా అనేది వాళ్ళు అసెస్ చేస్తారు. సైకాలజిస్ట్‌లు వాళ్ళు పిల్లల యొక్క బిహేవియర్ మోడిఫికేషన్ ఏమన్నా చెయ్యాలా? ఎటువంటి ఇంజూరియస్ బిహేవియర్ ఏమన్నా ఉందా? సెల్ఫ్ ఇంజూరియస్ బిహేవియర్ ఇలాంటివేమన్నా చేసుకుంటున్నారా? ఇలాంటివన్నీ కూడా అసెస్ చేస్తారు. యూజువల్‌గా అసెస్మెంట్ అనేది ఎప్పుడూ కూడా ఒక కొలాబరేటివ్ టీమ్ వర్క్. ప్రతి చైల్డ్‌కి అన్ని అసెస్మెంట్‌లు ఇండివిడ్యువల్‌గా అవసరం లేదు. నార్మల్‌గా ఒక ఆటిజం అసెస్మెంట్ అనే ఒక జనరల్ అసెస్మెంట్ ఒకటుంటుంది. అది తీసుకుంటా. అందులో అబ్జర్వ్ చేసినట్లయితే చైల్డ్ యొక్క నీడ్స్ ఏంటి? చైల్డ్ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి? ఏ ఏరియాస్‌లో చైల్డ్ స్ట్రాంగ్‌గా ఉన్నాడు? ఏ ఏరియాస్‌లో తనకి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాడు? వేటిని మనం అడ్రెస్ చేయాలి? ఎక్కడ మనం సపోర్ట్ అందించాలి? అనే విషయాలన్నీ ఆటిజం అసెస్మెంట్‌లో వచ్చేస్తాయి. సో, దాన్ని బట్టి ఎవరికైతే స్పీచ్‌లో ప్రాబ్లమ్ ఉందో వాళ్ళు స్పీచ్ థెరపిస్ట్‌ల దగ్గరికి వెళ్తారు. సో, ఆ పర్టిక్యులర్ స్పీచ్ థెరపిస్ట్ ఆ చైల్డ్‌ని స్పీచ్ అనే ఒక ఏరియాలో అసెస్ చేసి వాళ్ళ అవసరాలకి అనుగుణంగా వాళ్ళు ప్రొసీజర్‌ని స్టార్ట్ చేస్తారు. అలానే ఆక్యుపేషనల్ థెరపిస్ట్, అలానే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కూడా వీళ్ళ కాగ్నిషన్, వీళ్ళ అకాడమిక్స్ అండ్ లెర్నింగ్‌ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇది అసెస్మెంట్ గురించి ఒక విషయం. సో, అసెస్మెంట్‌లో మనకి ఏం తెలుస్తాయి అంటే, కంప్లీట్‌గా చైల్డ్‌ని అబ్జర్వ్ చేసిన తర్వాత, పేరెంటల్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత, చైల్డ్ యొక్క బిహేవియర్ అనేది కంప్లీట్‌గా అర్థమవుతుంది. సో, దాన్ని బట్టి ఎక్కడ నీడ్స్ ఉన్నాయి, ఏ విషయం మనం తనకి నేర్పాలి, ఏ విషయం ఆల్రెడీ తనకి నేర్చుకున్నాడు, ఇంకా దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఏ విషయాలు తను అస్సలు నేర్చుకోలేకపోతున్నాడు, లేదా ఏ విషయాలు తనని ఎక్కువ బాధ పెడుతున్నాయి, ట్రిగ్గర్ చేస్తున్నాయి. తను టాంట్రమ్స్‌కి, మెల్ట్‌డౌన్స్‌కి రీజన్స్ ఏమై ఉండొచ్చు, తన సెన్సరీ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా అసెస్మెంట్‌లో భాగంగా పేరెంట్స్‌కి తెలుస్తాయి. ఎవాల్యుయేటర్స్ చెప్తారు. సో, ఆటిజంలో కేటగిరీస్ ఉంటాయి. అంటే మైల్డ్ లెవెల్, మోడరేట్ లెవెల్ అండ్ సివియర్ లెవెల్. ఈ లెవెల్ ఆఫ్ కేటగిరీస్ కూడా మన అసెస్మెంట్‌లో తెలిసిపోతుంది. మైల్డ్ లెవెల్ అంటే ఆ చైల్డ్‌కి ఆటిజం క్యారెక్టరిస్టిక్స్ ఉన్నా కూడా తను ఇండిపెండెంట్‌గా తన పనులన్నీ తను చేసుకోగలడు. రెగ్యులర్ స్కూల్ కూడా అటెండ్ అవ్వగలడు. మోడరేట్ లెవెల్‌లో ఈ ఆటిజం క్యారెక్టరిస్టిక్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్ళకి బిహేవియర్ మోడిఫికేషన్ ట్రైనింగ్స్ ఇలాంటివన్నీ ఇంకొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ అవసరం. వాళ్ళకి కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ అవసరమైతే ఉంటుంది. సివియర్ లెవెల్‌లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పిల్లలు, ఆటిజం చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ మీద లేదా కేర్ గివర్స్ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళ రెగ్యులర్ పనులు చేసుకోవడానికి కూడా. అది మేజర్ డిఫరెన్స్ ఈ 3 ఏరియాస్‌కి కూడా. ఓకే. ఇప్పుడు మీకు అసెస్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది కదా! తప్పకుండా ఈ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ఆటిజం జర్నీ అసెస్మెంట్ అనేది తప్పనిసరిగా చేయించండి. ఇది ఒక్కసారి చేస్తే సరిపోయే ప్రాసెస్ కాదు. ఎందుకంటే మనం చైల్డ్ యొక్క గ్రోత్‌ని, వాళ్ళ ప్రోగ్రెస్‌ని రెగ్యులర్‌గా ఎవాల్యుయేట్ చేసుకుంటూ నెక్స్ట్ మనం చేయాల్సిన
ఇంప్రూవ్మెంట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్. తల్లిదండ్రులుగా ప్రతి 3 నెలలకి ఒకసారి మీ చైల్డ్ యొక్క ప్రోగ్రెస్ని మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండండి. ఈ అసెస్మెంట్ అనేది 6 months to 1 year మనం తీసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మనం 1 year అంతా చదివిన తర్వాత పరీక్షలు రాస్తాం కదా, అప్పుడు మనకి ఏమవుతుంది, ఎగ్జామ్స్లో మనం 1 year లెర్నింగ్స్ని ఎంతవరకు నేర్చుకున్నాము, ఆ గోల్ని రీచ్ అవుతున్నామా లేదా అనేది చెక్ చేయడానికే ఎగ్జామ్స్ పెట్టినట్టుగా ఈ అసెస్మెంట్ కూడా ఒక ఎగ్జామ్ లాంటిది. ఎంతవరకు గోల్ రీచ్ అయ్యారు అనే విషయాన్ని తెలుసుకొని ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయాలి, వాళ్ళ లెర్నింగ్కి మనం ఇంకా కొత్తగా మన టీచింగ్ స్టైల్ మార్చాలా, వాళ్ళు ఎంతవరకు అడ్జస్ట్ అయ్యారు, లేదు వాళ్ళు బ్యాక్గానే ఉంటే ఇంకా వెనకబడే ఉంటే ఇంకొంచెం సపోర్ట్ ఏమేమి యాడ్ చేయొచ్చు, బెటర్మెంట్ ఎట్లా చేయొచ్చు అనే విషయాలన్నీ తెలుస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అసెస్మెంట్ ఇన్ ఆటిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.